నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024. ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం. కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి 2024 జనవరి ఎలా ఉంటుంది? 2024 జనవరి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఇంతేకాదు ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా ఉంటుంది. అంటే మనకు ముందు ఎప్పుడు అనుకోని వసూలు కానీ, ఆఫీస్లో కానీ, మనకి ఎక్కడైనా కానీ బకాయిలు ఉండిపోయి మనకి ఇవ్వవలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో, అంటే మనం ఇంతకుముందు ఎవరికో ఇచ్చి ఉన్నటువంటి డబ్బులు కానీ, ఏదైనా మనం ఇల్లుకి అద్దెకి ఇచ్చాము, లేకపోతే ఇంకేదో అద్దెకి ఇచ్చాము, డబ్బులు ఎప్పటి నుండో రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఈ మాసంలో ఆ డబ్బులు, పాత బకాయిలు వసూలయ్యేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ మాసంలో మీకు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, బంధువుల యొక్క ఏదైనా శుభకార్యాల గురించి అవ్వచ్చు, లేదు మనమే ప్రత్యేకించి ఏదైనా విహారయాత్ర కోసమైనా సరే దూర ప్రయాణం చేసేటువంటి అవకాశం ఈ మాసంలో సింహరాశి వారికి కనిపిస్తుంది. ఇంతేకాదు బంధుమిత్రులతో సుఖంగా, ఆనందంగా, అంటే ఎవరో ఒకరు రావడం, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం, ఆ వెళ్ళినంతకాలం అంటే ఒకరోజు అవనివ్వండి, 2 రోజులు అవనివ్వండి, చాలా మెమరబుల్ సిచ్యువేషన్స్ అంటారు కదా, హ్యాపీగా గడపడం, దాన్ని ఆ స్మృతులను జాగ్రత్తగా, అంటే నిన్న మనకు అందరూ మన పాత ఫ్రెండ్స్ కలిసి ఆనందంగా ఉంటాం, నెలంతా గుర్తుంటుంది. అలాగా చక్కటి ఒక తీయని జ్ఞాపకంతో ఉండేటువంటి మాసంగా ఈ మాసం గురించి సింహరాశి వారికి చెప్పచ్చు. కాకపోతే వీళ్ళల్లో కూడా ఎవరైనా వాహనం కొనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళకి వాహన ప్రాప్తి అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకునేటువంటి స్థితిగతులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతేకాదు ఉద్యోగరీత్యా పనిచేసేటువంటి వారు ఎవరైనా అధికారులు ఉంటే, అంటే హయ్యర్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని కలుసుకునేటువంటి అవకాశం, అలాగే మనకు తెలిసిన మన ఇంట్లో ఉన్నటువంటి కానీ మార్గదర్శనం చేసేటువంటి పెద్దలు, గురువులు ఉంటారు కదా, వాళ్ళని
కలుసుకునేటువంటి అవకాశం కలిగేటువంటి స్థితి సింహరాశి వారికి ఉంది. సింహరాశి వారికి చెప్పాలి అంటే అంతా బాగుంది. అయినప్పటికీ కూడా సింహరాశి వారు మీరు ప్రతినిత్యం ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయడం కానీ, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం చదవడం కానీ, లేదు ఆదిత్య హృదయం వినడం కానీ చేయండి. మీకు ఏ రకమైనటువంటి అంటే ఇందులో మీకు వచ్చేటువంటి సంతోషాల్లో ఏది తగ్గకుండా ఈ మాసం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. సో మీరు చేయవలసినటువంటి ధ్యానం కానీ, ప్రార్థన కానీ, ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణుడిని ప్రార్థించండి, స్తోత్రం చదవండి, పూజించండి, అర్ఘ్యం వదలండి, సుఖంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాం. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలను చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు, ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీరు మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.